హాయ్ అండి అందరికీ. మా ఆయన చుట్టాలండి. అయితే వాళ్ళు ఎప్పటినుంచో రండి రవి మీ ఫ్యామిలీతో రండి, ఒక్కసారి రండి రండి అని పిలుస్తున్నారంట. ఈయనకు అసలు కుదరక కదల్లా. అయితే సరే ఈరోజు సండే కదా వెళ్దాంలే అని చెప్పి వాళ్ళు కబురు చేస్తే అబ్బా వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో, రండి రండి అని చెప్పి. సరేలే అని చెప్పి మనవరాల్ని తీసుకొని నా కూతుర్ని తీసుకొని వచ్చాం. వాళ్ళు చూడండి మంచం వేశారు. బొప్పాయి చెట్లు, జామ చెట్లు, దానిమ్మ చెట్లు ఉన్నాయి పక్కన ప్లేస్లో. చక్కగా మా రేకులు ఇల్లు కదమ్మా, ఎండలు బాగా ఇప్పుడే ముదిరిపోయాయి, ఇక్కడ నీళ్ళలో కూర్చోండి అని చెప్పి ఆమె మంచం వేసిపోయింది. చక్కగా కూర్చొని అది వాళ్ళ అమ్మాయి ఇక వంటకి వాళ్ళ ఇంకొక అమ్మాయి వంట చేస్తుంది. ఇంకేమేం కావాలో మనకి మర్యాదలు అన్నమాట. నాకైతే చాలా వంట అనిపించింది. చాలా మంచోళ్ళు అండి. ఇదిగోండి నాకు వాళ్ళ అబ్బాయి రయ్యన బయటికి వెళ్ళి ఎండలకు వచ్చారని చెరుకు రసం తీసుకొచ్చారు ఒక బాటిల్. అయితే నాకైతే కొంచెం జాలి అన్నాను. ఇంక అందరు తాగుతున్నారు. కాకపోతే కొంచెం నీడుంది కానీ కొంచెం వేడిగా ఉంది, గాలి వస్తుంది, హాయిగా ఉంది, చాలా చాలా గాలి వస్తుంది, బాగుంది. సరేలే ఇక్కడే కూర్చున్నాం. మీరు వద్దమ్మా రేకులు ఇంట్లో ఉండలేరు, మీరు కూర్చోండి అని మా ఆయన తరపు చుట్టాలు చెప్పారు. సరేలే అని చెప్పి ఇంగడ కూర్చున్నాం అన్నమాట. చాలా సంతోషంగా ఉందనుకోండి. వాళ్ళు బిర్యానీ, చికెను, గోంగూర చేశారు. కాకపోతే నేను అవి తీయలేదులేండి వాళ్ళకి. అదిగోండి దూరంగా అయితే తీసా కానీ దగ్గరకు వద్దులేమ్మా అన్నారు. సరేలే ఎందుకు మనకి అని చెప్పి ఇంకా నేను ఇక్కడ కూర్చున్నదంతా చూడండి ఎక్కడున్నారు ఆయన. మరి అటు ఎందుకు వెళ్ళాడు నాకైతే తెలీదు. ఆడ నుంచొని అటు నుంచి వస్తున్నారు. అంత పక్క పల్లెటూరు అండి, చాలా బాగుంది. మాకైతే అబ్బబ్బలే అప్పుడప్పుడు రావచ్చు అంటే అప్పుడప్పుడు ఏందమ్మా రెండమ్మా మీరు అని అంటున్నారు వాళ్ళు. చాలా బాగుంది. సెలవులప్పుడు పిల్లలకు సెలవులు వస్తే వచ్చేయండి అని. కాకపోతే రేకులు ఇల్లు. ఇక మేము మళ్ళీ బయలుదేరామండి. చూడండి పల్లెటూరు. ఇంకప్పుడు వచ్చేటప్పుడు తీసాను అనమాట గొర్రెలు. అసలు గొర్రెల మంద చూడండి. ఎండకి తట్టుకోలేక చెట్లు నీళ్ళల్లో పడుకున్నాయండి. పాపం అనిపించింది. మంచి ఎండ, సూపర్. అది కాదు పొలాలు కూడా కొన్ని మిరప తోటలు అయిపోయినాయి, పీకేశారు కూడా. ఇదిగోండి ఊరు. నేను ఫస్ట్ ఇది పెట్టకుండా అది లాస్ట్లో పెట్టాను, వెళ్ళేటప్పుడు అనమాట. ఇదంతా ఊరు తీస్తున్నాను. ఓకేనా. అదిగో ఎక్కడికో వాళ్ళ అబ్బాయి మాకు పొలం ఉంది రండి రండి అని చెప్పి మా ఇద్దరిని ఆటోలో ఎక్కించుకొని, అదిగో ఆ అబ్బాయే మా ఆయన తరపు చుట్టాలు. పొలం ఉందండి మాకు చూద్దురు రండి అని చెప్పి తీసుకెళ్ళాడు ఆటోలో. ఇంకా అందుకని ఇక నేను తీస్తాను అనమాట. కొంచెం పొలాలు చూపిస్తాను అది ఇది అని ఇంకా వాళ్ళిద్దరూ బయలుదేరు. అది అక్కడక్కడ ఉంది మా పొలము చూద్దురు రండి అని చెప్పి తీసుకెళ్తున్నాడు అనమాట. నేనైతే అక్కడ వరకే వెళ్ళానండి. ఇక నేనైతే రాను, నేను ఎక్కడే కూర్చుంటాను తాటి చెట్టు దగ్గర అని చెప్పి అనుకొని కూర్చున్నాను. అమ్మ నువ్వు రాలేవులే ఆంటీ, మేము వెళ్ళి చూసి వస్తాము అని చెప్పాను. చాలా దూరం వదిగో పెద్ద చెట్లు ఉన్నాయి చూడండి, అక్కడంట పెద్ద వాగుందంట. ఆంటీ మీరు రాలేదు కానీ పెద్ద వాగుంది, చాలా బాగుంటుంది. ఆ వాగులో కాళ్ళు చేతులు ముఖం కూడా కడుక్కోవచ్చు అని చెప్తున్నాడు. సరేలయ్యా ఈ ఎండకి ఇంక నేనే ఆడ నడిచి వచ్చేదాన్ని. తాటి చెట్టు నీడుంటే ఇక్కడ కూర్చొని ఇక తీస్తూ ఉన్నానండి. అయినా నాకు భయం వేసింది. ఇటు పక్కన ఏం పురుగు వచ్చిద్దో ఏం వచ్చిద్దో అని. చిన్న కాలువ, ఇదిగోండి పొలాలకి కాలువ. వాళ్ళు అంత బాగా పైకి మళ్ళీ రేకులు ఇల్లే కానీ వాళ్ళకి పొలం ఉంది కదా, చాలా ఉన్న వల్ల కనిపించింది నాకైతే. అసలు ఎంత బాగా చూసుకున్నారో చెప్పలేం. వెళ్ళారు ఎక్కడ ఆ చెట్ల దగ్గరికి. ఇంకేం చేయను, చక్కగా అంతా వరి పంటే. ఒకవైపు ఏమో ఇది మిరప తోట, ఒకవైపు అయితేనేమి ఇదంతా వరి పంట. నాకైతే బాగా నచ్చినాయి. నత్తలు అయితే ఉన్నాయేమో చూశాను, నత్తలు ఏం కనిపించలే. అవి వరి పంటల్లో ఉంటాయంట ఎక్కడెక్కడో మూలల్లో. ఆ అబ్బాయి చెబుతున్నాడు. ఇదిగోండి చూడండి పల్లెటూరైనా ఎన్ని డాబాలో, అసలు మొత్తం డాబా